హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఈ వీడియోలో రమణేశ్వరం అనే పుణ్యక్షేత్రంకి వెళ్ళబోతున్నామండి. సో అక్కడ మనం ఏం చూడబోతున్నామంటే వరల్డ్స్ ఫస్ట్ 3 ఫీట్ గోల్డెన్ శివలింగం చూడబోతున్నాం. అలాగే 2000 ప్లస్ శివలింగాలు అండ్ శ్రీచక్రాలు చూడబోతున్నామండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్. సో లెట్స్ స్టార్ట్ అండి. సో ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళిపోతున్నామంటే యాదగిరిగుట్టకి సమీపంలో యాదాద్రి భువనగిరి నుండి 15 కిలోమీటర్స్‌లో మనం నాగిరెడ్డిపల్లి అనే విలేజ్‌లో ఈ రమణేశ్వరం అనే ఒక ప్లేస్ ఉందండి. సో అక్కడ దీన్ని సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు 2017లో స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ ఇలా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇలా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి గ్రామ దేవతలు దర్శనమిస్తారు. సో అక్కడ దర్శనం చేసుకొని మనం ఇలా లోపలికి వెళ్ళొచ్చండి. సో ఇలా చూడొచ్చు మనం ఎంట్రన్స్ ఇలా కనబడుతుంది మనకు. ఇది చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ప్లేస్ వచ్చేసి. అండ్ ఇక్కడ వెళ్ళగానే మనకి మహా గోశాలలు ఉంటాయండి. ఇక్కడ అన్ని ఆవులని పరిరక్షించడానికి వాటిని టేక్ కేర్ చేస్తారిక్కడ. వాటిని సంరక్షిస్తూ ఉంటారు. సో చాలా పెద్ద ప్లేస్ అండి. అరౌండ్ ఒక 100 ఎకర్స్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి దూర ప్లేసెస్ నుంచి వచ్చే వాళ్ళకి అకామిడేషన్స్‌కి కూడా రూమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంది. అండ్ పార్కింగ్ ఏరియా కావండి, ఆహ్, చిల్డ్రన్‌కి ప్లే ఏరియా అండ్ ఇక్కడొచ్చేసి మనకి అన్నదానం జరుగుతుందండి. సో అక్కడ అన్నప్రసాదం కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వడానికి అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹100 పర్ హెడ్ ఉందండి. సో చాలా రీజనబుల్‌గానే ఉంది. అండ్ మనం ఇలా లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి ఇలా కనబడతాయి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఆహ్, చాలా విగ్రహాలు కనబడతాయండి. ఇక్కడ చూడొచ్చు మనం అమ్మవారి విగ్రహాలు అండ్ ఇక్కడ పంచలోహ శివలింగాలు, 11 లోహాలతో చేసిన శివలింగాలు చాలా పవిత్రంగా కనబడుతున్నాయి. అండ్ చాలామంది అభిషేకం కూడా చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం డిఫరెంట్ సైజెస్ ఆఫ్ మనకి శివలింగాలు పెట్టారిక్కడ. సో ఇక్కడ శివరాత్రి రోజు కానివ్వండి, అలాగే కార్తీక పౌర్ణమికి చాలా స్పెషల్ పూజలు జరుగుతాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్ని రకాల దేవుళ్ళ విగ్రహాలను ఇక్కడ పెట్టారండి. సో మనం ఏంటంటే అన్ని దేవుళ్ళను ఒకే ప్లేస్‌లో దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రతి శివలింగం ఒక శివనామ స్తోత్రంతో ప్రతిష్టాపించారండి. సో ఇది వచ్చేసి మనకి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు స్థాపించారు. అండ్ ఈ టెంపుల్‌లోనికి ఎంటర్ అవ్వగానే మనకి కాలభైరవుడు, వీరభద్రస్వామి అలా అన్నీ కనిపించాయి కదండీ! సో వీటన్నింటిని పంచలోహ విగ్రహాలతో చేశారు. సో మనకి మొత్తం ఇక్కడ 2000 ప్లస్ శివలింగాలు కనబడతాయి. అండ్ అలాగే మహాశక్తి అవతారాలు, అలాగే ఒక 1000 ప్లస్ వరకి శ్రీచక్రాలు కూడా మనకి దర్శనమిస్తాయి. సో అవన్నీ మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూడొచ్చండి మహాశివరాత్రి రోజు రమణానంద మహర్షి గారు శ్రీచక్రంకి అభిషేకం, కుంకుమాభిషేకం కుంకుమార్చన చేస్తున్నారు. సో ఇలా ఆయన ప్రతి శివరాత్రి రోజు అలా అంటే అప్పుడు ఇలా అన్ని శ్రీచక్రాలకి కానివ్వండి, శివలింగాలకి తన స్వహస్తాలతో అభిషేకం చేస్తారు. అలాగే అర్చన చేస్తారు. సో చాలా డివోషనల్ ప్లేస్ అండి. మీరు తప్పకుండా ఈ ప్లేస్‌ని విజిట్ చేయొచ్చండి. అండ్ మనకి కూడా ఇక్కడొక అవకాశం ఏంటంటే, మనం కూడా ప్రతి శివలింగాన్ని మనం మన చేతుల మీదుగా అభిషేకం చేసుకోవచ్చండి. సో, అలా చేస్తే మనకి ఆహ్, పాజిటివ్ వైబ్స్ కానివ్వండి, చాలా బావుంటుంది. సో, మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో ప్లాన్ చేసుకోండి విజిట్ చేయడానికి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ మెడిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో, అలా రిఫ్రెష్ అవ్వడానికి వచ్చేసి మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడున్న అరౌండ్ 1000 ఎకర్స్ కాబట్టి మీరు చూడడానికి చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనం వచ్చేసి మనం ఆహ్, ఇక్కడ
శివలింగాలు చూడొచ్చు. అలాగే కాలభైరవుడి విగ్రహం చూడండి. పంచలోహాలతో చేసింది. చాలా బావుంది. అండ్ చాలా అట్రాక్టివ్ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హోమం చేయడానికి స్పెషల్ అరేంజ్‌మెంట్స్ కూడా ఉన్నాయి. మహారుద్రాభిషేకం అలా హోమాలు కూడా అన్ని టైప్స్ ఆఫ్ హోమాలు చేస్తారిక్కడ. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఎన్ని శివలింగాలు అంటే ఒక 2000 ప్లస్ అంటే మనం చూడొచ్చు. ఎంత సేపు టైం పడుతుందో మనకి ఇవన్నీ విజిట్ చేయాలంటే. సో, అలాగే అలా కాకుండా అంటే ఇంకా మనకి ఆహ్, అన్ని అభిషేకాలు కూడా మనం చేతులతో చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు శివపార్వతుల విగ్రహాలు, వాటితో పాటు ఎన్ని శివలింగాలు, ఎన్ని శ్రీచక్రాలు ఉన్నాయో. సో, చాలా అంటే చాలా డివోషనల్ ప్లేస్ అండి. అండ్ ఇక్కడికొస్తే మనకి చాలా పాజిటివ్ వైబ్స్ కనబడతాయి. అండ్ ఇప్పుడు మనం ఆహ్, ఒక పెద్ద శ్రీచక్రం చూడబోతున్నాం. సో, ఇందులో చూడొచ్చు మనకు అన్ని శ్రీచక్రాలు ఇలా అరేంజ్ చేసుంటాయి. సో, ఎవరైనా కుంకుమార్చన చేయాలనుకున్న వాళ్ళు టికెట్ తీసుకొని ఇక్కడ ఒక్కొక్క శ్రీచక్రంకి మనం కుంకుమార్చన చేయొచ్చు. అలాగే ఒక పెద్ద శ్రీచక్రాన్ని చూపించబోతున్నానండి. సో, అలా శ్రీచక్రానికి 4 వైపులా అమ్మవార్ల విగ్రహాలు కనబడతాయి మనకి. చూడొచ్చు ఇక్కడ చూడండి. మహా చాలా పెద్దగా ఉందిది. శ్రీచక్రం వచ్చేసి సో, మనకి కాలభైరవుడు అలా 4 వైపులా అమ్మవార్ల విగ్రహాలు కానివ్వండి, ఇలా దేవతల విగ్రహాలు, విఘ్నేశ్వరుడు కానివ్వండి అలా చూడొచ్చు మనం ఎన్ని శ్రీచక్రాలున్నాయో చూడొచ్చు. సో, ఇలా మనకి అన్ని దేవుళ్ళు కానివ్వండి, ఇలా అన్నీ ఒక దగ్గర ఉండడం అనేది చాలా రేర్ కేసెస్‌లో ఉంటాయి. సో, మనం ఈ ప్లేస్‌ని విజిట్ చేస్తే ఆల్మోస్ట్ మనకి అన్ని ప్లేసెస్ విజిట్ చేసినంత ఫీలింగ్ కలుగుతుంది. సో, మీరు కూడా అలా డివోషనల్‌గా వెళ్ళాలి కొన్ని అని అనుకున్న వాళ్ళు ఇలా ఒక ఆప్షన్ ఉంది. వెళ్ళొచ్చు, చూడొచ్చు మీరు. మీరు కూడా చాలా పాజిటివ్ వైబ్స్‌తో బయటికొస్తారు టెంపుల్‌లోంచి. సో, ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని శివలింగాలు డిఫరెంట్ సైజెస్‌లో ఇవన్నీ వచ్చేసి మార్బుల్స్‌తో అలా పంచలోహాలు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్‌తో చేసిన ఆహ్, శివలింగాలు ఇక్కడ మనం దర్శించుకోవడానికుంటాయి. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా చాలా హైలైట్. చాలా బావున్నాయి. అండ్ చూడొచ్చు ఇక్కడ ఎన్ని శ్రీచక్రాలంటే నేనైతే చూడ్డం ఇది ఫస్ట్ టైమ్. సో, మీరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సో, నెక్స్ట్ మనం 232 శివలింగాలు మనకి వాటర్‌లో ఉండే ప్లేస్ అండి ఇది. సో, దట్ మీన్స్ ఏంటంటే 24 గంటలు 24/7 ఆ శివలింగాలకి అభిషేకం అవుతూనే ఉంటుంది. సో, ఈ వాటర్ కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సో, ఇక్కడికెళ్ళి మనం తలపై నీళ్లు చల్లుకున్నా చాలు మనకి ఆ పుణ్యం అంతా వస్తుంది. సో, ఇదెలా ఉంటుందంటే స్టార్టింగ్‌లో కొంచెం డెప్త్ తక్కువుంటుంది. బట్ బ్యాక్ వెళ్ళేసరికి చాలా డెప్త్‌గా ఉంటుంది. సో, మీరు కూడా విజిట్ చేయండి. సో, నెక్స్ట్ మనం శివలింగాన్ని దర్శించుకోవడానికెళ్తున్నామండి. సో, ఇక్కడ ఎప్పుడు నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఇక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకుందామండి. చూడండి ఇక్కడ. ఇక్కడ 3 ఫీట్స్‌తో చేసినటువంటి గోల్డెన్ శివలింగం అండి. ఇది వరల్డ్స్ ఫస్ట్ గోల్డెన్ శివలింగం. సో, చాలా ప్లెజెంట్‌గా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహాలు ఎన్ని అంటే చూడొచ్చిక్కడ. అమ్మవారి విగ్రహాలతో పాటు అన్ని దేవతల మూర్తుల విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. సో, ఎలా అంటే మనకన్నీ టెంపుల్‌ని విజిట్ చేస్తే ఎలాంటి ఆహ్, దర్శన భాగ్యం ఉంటుందో, ఇక్కడ మనకి అన్నీ కనిపించడం వల్ల మనకా దర్శన భాగ్యం కలుగుతుంది. సో, ఇక్కడొచ్చేసి మనకి 9 అడుగులు మార్బుల్‌తో చేసినటువంటి ఆదిపరాశక్తి అమ్మవారితో పాటు నవదుర్గలు, అలాగే సకల దేవతా విగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. సో, 9 అడుగుల మార్బుల్‌తో చేసిన అమ్మవారి విగ్రహం ఆహ్, చాలా పెద్దది. సో, మనకి నియర్ బైలో ఉందంటే చాలా పెద్ద విగ్రహం ఇక్కడ. అలాగే అమ్మవారితో పాటు మనకి బాబా గారు, అలాగే శివుడివి కూడా విగ్రహాలు అన్నీ మార్బుల్స్‌తో చేయడం. సో, అన్ని విగ్రహాల్లో కూడా మనకి దేవత ఆ కళ అనేది మనకి కనబడుతుంది. సో, ఆ పాజిటివ్ వైబ్ కానివ్వండి, సో, ఇక్కడ అన్నీ చూడొచ్చు మనం.
ఎన్ని అవతారాలు కానివ్వండి, దేవతామూర్తులకు సంబంధించిన ప్రతి విగ్రహం మనకిక్కడ చూసుకోవడం, మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు చూడండి. అండ్ అమ్మవారివి నవరాత్రుల్లో ఎలా మనకి అలంకరణ జరుగుతుందో అన్ని అవతారాలు మనం ఒకేసారి ఇక్కడ దర్శించుకోవడానికి మనకి ఆ భాగ్యం కలుగుతుంది. సో, మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ మనకేంటంటే బంగారు శివలింగానికి కూడా మనం మన చేతులతో అభిషేకం చేయొచ్చు కాబట్టి, సో, అలాంటి భాగ్యం అనేది మనం ఆహ్, మనం మనం అభిషేకం చేస్తే ఆ పుణ్యం కూడా మనకి చాలా బావుంటుంది. సో, మనకి ఆయుషు, ఆరోగ్యం దేవుడు అలాగే ప్రసాదిస్తాడు. సో, అలాగే చూడొచ్చు మనం ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఇంతకుముందు చూసాం కదండీ! సువర్ణ లింగేశ్వర్ దర్బార్ ప్రపంచంలో ఎక్కడా లేనిదండి. సో, ఫస్ట్ టైమ్ మనకి హైదరాబాద్ నియర్ బై ఉంది కాబట్టి, సో, మనం ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో, ప్లీజ్ మీరు కూడా విజిట్ చేయండి. అండ్ మీకు ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా చూడండి నేను అమ్మవారి విగ్రహాలు చూపిస్తున్నాను. సో, నాకైతే చూడ్డానికి ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే ఆహ్, ఫస్ట్ టైమ్ ఇన్ని దేవతామూర్తుల విగ్రహాలు ఒకే చోట అమ్మవారి అన్ని రూపాలు చూడడం అనేది ఫస్ట్ టైమ్. ఇక్కడ చూడొచ్చు మనం 9 అడుగుల అమ్మవారి విగ్రహం. అండ్ ఇక్కడ మొక్కులు మొక్కుకొని కూడా వెళ్తున్నారు. చాలామంది పబ్లిక్ కూడా వచ్చి. అండ్ ప్రతి చోట మనకి ఇలా శివలింగాలు, శ్రీచక్రాలు దర్శనమిస్తుంటాయి. సో, మనమే వాటికి అభిషేకం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తుందేందంటే ఇక్కడ అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారండి ఆ శివలింగంకి. సో, ఇలా మనకి ఎక్కడ చూసినా శివలింగాలు అలా. సో, మీరు కూడా ఈ ప్లేస్‌ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ మనకి పెద్దవాళ్ళకి చాలా దూరం ట్రావెల్ చేయడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. అండ్ చాలా చాలా ప్లెజెంట్‌ఫుల్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ గోశాలలున్నాయి కదండీ! సో, ఆవులకి మనమే ఇలా గడ్డి వేయడం చేయొచ్చు. సో, అలా బిజీ లైఫ్ నుంచి కొంచెం ప్లెజెంట్ విలేజ్ అట్మాస్ఫియర్‌కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగా ఆహ్, లేగదూడలు ఆడుకుంటున్నాయో. సో, మనకి విలేజ్ అట్మాస్ఫియర్ అంతా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అండ్ ఇది విజిట్ చేసిన తర్వాత మనకొక పాజిటివ్ వైబ్‌తో బయటికొస్తాం మనం. అండ్ ఇక్కడ చూడండి శివలింగంకి అభిషేకం ఎలా చేస్తున్నారో. సో, ఇది ఇలా చేయడం అనేది చాలా మనకి మనశ్శాంతి కలిగిస్తుంది. సో, ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో కూడా వాళ్ళు ఆహ్, చు తీసుకువెళ్తుంటారు. పెద్దవాళ్ళకి కానివ్వండి అలా. సో, మీరందరూ కూడా వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ సో, ఇక్కడ చూడొచ్చు మనం ఎంట్రీ. నేను దర్శించుకునేసరికి నాకు ఈవినింగ్ అయిపోయింది. సో, ఒకసారి మీకు లైట్ వ్యూ ఎలా ఉంటుందో నేను అన్నీ చూపిస్తున్నాను. ఓకే. చూడొచ్చు ఇక్కడ. సో, ఇక్కడ మనకి పూజకు సామాన్ కూడా మనం పర్చేస్ చేయొచ్చు. సో, ఇది చూడొచ్చు ఇక్కడ. సో, ఓకే. అండి మీకు ఐ హోప్ మీకీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ కామెంట్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇలాంటి మంచి అప్డేట్స్ నేను మీకివ్వడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ మీ లైక్, కామెంట్ నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. ప్లీజ్ థాంక్స్ ఫర్ వాచింగ్.